హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో నేను కరెంట్ బిల్లును టీజీఎన్‌పీటీసీఎల్ యాప్ ద్వారా ఏ విధంగా పే చేయాలనో చెప్పడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింకును కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. ఇప్పుడు మనం టీజీఎన్‌పీటీసీఎల్ కరెంట్ బిల్లును వెబ్‌సైట్ ద్వారా టీజీఎన్‌పీటీసీఎల్ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఏ విధంగా పే చేయాలో చూద్దామండి. ముందుగా గూగుల్ సెర్చ్‌కెళ్ళండండి. గూగుల్ సెర్చ్‌లో టీజీఎన్‌పీటీసీఎల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ టీజీఎన్‌పీటీసీఎల్.com రావాలండి. టీజీ అని ఇక్కడ చూడండి. టీజీఎన్‌పీటీసీఎల్.com అండి. దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఈ విధంగా వస్తుందండి. మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తూ ఉన్నది. అది చదివి క్లోజ్ చేసేయండి అండి. అది క్లోజ్ చేశాక కిందికి వచ్చినాక పే యువర్ బిల్ అని వస్తూ ఉన్నదండి. ఇక్కడ చూడండి, పే యువర్ బిల్, దీని మీద క్లిక్ చేయండి అండి. దీని మీద క్లిక్ చేశాక 2 ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. బిల్ డెస్క్ కారు వ్యాలెట్ అండి. నేను బిల్ డెస్క్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ యూఎస్ నెంబర్ అని వచ్చిందండి. యూఎస్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపెడతానండి. అందాక ఒకసారి వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుందండి. ఒకసారి మీకు అది యూఎస్ నెంబర్ ఏ విధంగా ఉంటుందో చూపెడతానండి. ఇక చూడండి, కరెంట్ బిల్ మీద యూఎస్సీ నెంబర్ హైలైట్ చేశానండి. అదే యూఎస్సీ నెంబర్ వచ్చేసి అదే అండి. అదే యాస్టీస్గా అక్కడ టైప్ చేయండి అండి. యాస్టీస్ టైప్ చేశానండి. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేశాక ఒకసారి మీ కస్టమర్ నేమ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. అమౌంట్ ఎంత డ్యూ ఉందో కూడా చూపెడుతుందండి. నాది అమౌంట్ డ్యూ లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ కట్టేశాను. మీకు అడ్వాన్స్ పేమెంట్ కూడా పే చేసుకోవచ్చు అండి. మీకు చూపెట్టడానికి నేను ఒక ₹5 పే చేస్తూ ఉన్నాను. తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేశానండి. సబ్మిట్ అని క్లిక్ చేశాక అన్ని ఆప్షన్స్ వస్తూ ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యూఆర్ కోడ్, యూపీఐ ఏ విధంగా పే చేసుకోవచ్చు అండి. నేను యూపీఐ పే చేశాను, క్లిక్ చేశానండి. తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి యూపీఐ ఐడి అండ్ క్యూఆర్ కోడ్ వచ్చిందండి. క్యూఆర్ కోడ్ వచ్చేసి మనం సూపర్ మార్కెట్లో అక్కడ ఇక్కడ స్కాన్ చేస్తాం కదండి, అట్లా స్కాన్ చేసి పే చేయొచ్చు అండి. మీకు ఇందులో యూపీఐ ఐడి ద్వారా ఏ విధంగా పే చేయాలో కూడా చూపెడతానండి. ముందుగా మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే అక్కడ యూపీఐ ఐడి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎంటర్ చేయాలని చూపెడతానండి. ఒకసారి చూడండి. ముందుగా నేను గూగుల్ పేకి వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, యూపీఐ ఐడి ఏ విధంగా ఉంటుందో చూపెడతానండి. ఇక్కడ పి అని కనబడతా ఉంది కదండి. ఇక్కడ పి అని కనబడతా ఉందండి. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ చూడండి అండి, యూపీఐ ఐడి అని వస్తూ ఉన్నది. ప్రవీణ్ సో అండ్ సో అని చెప్పేసి వస్తూ ఉన్నదండి. యాస్టీస్గా అక్కడ టైప్ చేయండి అండి. నేను చూస్తున్నాను. ఇక్కడ చూడండి, యాస్టీస్గా టైప్ చేశానండి. తర్వాత మేక్ పేమెంట్ అని కొడతా ఉన్నాను. మేక్ పేమెంట్ అని కొట్టాక ఇక్కడ చూడండి, నాకు పైన చూడండి, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చిందండి, నోటిఫికేషన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, పే అని కొట్టవచ్చు, లేకుంటే డిక్లైన్ అని కూడా కొట్టవచ్చు అండి. డిక్లైన్ కొట్టవచ్చు. ఇప్పుడు పే అని క్లిక్ చేశాను చూడండి. పే అని క్లిక్ చేశానండి. దేంట్లో నుంచి చూడండి, పేమెంట్ అయిపోయిందండి. నేను ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళానండి. చూడండి, చూసారండి, ఆటోమేటిక్గా అదే పే అయినట్టు మనకు మెసేజ్ కూడా వచ్చేసిందండి. ఆటోమేటిక్గా అదే పే అయిపోయిందండి. చూశారు కదండి, ఈ విధంగా మనం ఎన్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కరెంట్ బిల్ చాలా ఈజీగా పే చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించిందంటే ఎవరికన్నా మీ బంధువులకు వీళ్ళకు ఫార్వర్డ్ చేయండి అండి.